అందరికీ నమస్తేనండి. ఈరోజు ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ అండి. అయితే విషయం ఏంటంటే బీజేపీ ఏమో ఎక్కువ లీడింగ్లో ఉంది, డబ్ల్యూఏపీ ఏమో 22 స్థానాల్లో లీడింగ్లో కనిపిస్తుంది. కేజ్రీవాల్ ఏమో ఓడిపోయారు, సిసోడియా కూడా ఓడిపోవడం జరిగింది. కానీ ఇక్కడ జోక్ ఏంటంటే కాంగ్రెస్ ఏమో ఒక్క స్థానంలో కూడా లీడ్లో లేదు, ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. కానీ వీళ్ళు కేంద్ర స్థాయి రాజకీయాలు చేస్తారంట, ఢిల్లీకి వెళ్ళి పైన కూర్చుంటారంట. రాహుల్ గాంధీ ఏమో ప్రైమ్ మినిస్టర్ అవుతారంట. ఎక్కడవుతారు? ఢిల్లీలో ఒక స్థానం కూడా మీరు అసెంబ్లీ స్థానాల్లో గెలవలేదు. మీరేమో భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు, ఎంపీ స్థానాలేమో గెలుస్తారు. ఒక్క స్థానమైనా గెలిచిరా? మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమని మోసపోయారంటే మీరు చేసిన ఉచిత హామీలకు నమ్మి ఓట్లేసారు. కానీ ఢిల్లీ ప్రజలు అట్లా కాదు కదా, వాళ్ళకి తెలిసిపోయింది మీ మాయ మాటలు ఏంటో. అందుకే జీరో. మీరు అంటుంటారు కదా బీఆర్ఎస్కి ఎంపీ స్థానాలు ఒక్కటి రాలేదు 0-0 అని. ఢిల్లీలో కూడా 70 స్థానాల్లో ఒక్క అసెంబ్లీ స్థానాల్లో కూడా గెలవలేకపోయారు కదా.